ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసేసి అయితే మేమైతే బయటకు వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి అయితే బ్రహ్మగిరి హిల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ కొండల దగ్గరికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మన వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అయితే త్రింబకేశ్వర్లో ఉన్న క్లైంబింగ్ అయితే వచ్చేసాం. మన రాసన్న అనమాట, షాపులు ఉంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చూసుకున్నట్టయితే మనం అయితే ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంత ఎండలో ట్రెక్కింగ్ ఎంత అనుకుంటారు కానీ చినిగిపోవాలా ఖాళీ. ఈ కొండ మీదకి అయితే షార్ట్కట్లో అయితే మనం బయలుదేరుతున్నాం అన్నమాట. ట్రెక్కింగ్ వెళ్తున్నారు మా బాయ్స్. మొత్తం కాలు మొత్తం అయితే గలీజ్ అయితే బాయ్. ఈ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయాలంటే మీకు ఫస్ట్ కావాల్సిన ఒక వాటర్ బాటిల్ కావాలి ఫ్రెండ్స్. తినడానికి ఏమైనా ఆహారం కావాలి. ఈ రాయల మధ్యలో ఈ చెట్లలో చూస్తున్నారుగా, మొత్తం ఇది ట్రెక్కింగ్ అంటే చెట్టు పుట్టల్లో నడుస్తాం అన్నమాట. మీకు జంగల్ అనిపిస్తుంది కానీ మీకు ఏం లేదు ఇక్కడ. పైన మొత్తం వ్యూ అంటే వ్యూ దగ్గరకు వచ్చినాక మీకు తప్పకుండా వీక్షిస్తాను, మీరు వీడియోలో ఉండాలి. మొత్తానికి అయితే మనం అయితే పైకి చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసాను స్టార్టింగ్ పాయింట్, ఇంకా మనం పైకి వెళ్ళాలా. అలా స్టార్టింగ్ పాయింట్ వచ్చినప్పటికీ దమ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు వెనకాల చూడండి, మొత్తం సముద్రం అంటే కొండలు అయితే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఈ ఎండలో అయితే మనం జేసీబీ దగ్గర విశ్రాంతి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎండలో ప్రయాణం చేసేది చాలా కష్టం అని చెప్తున్నాను, కానీ ఇష్టంతో ప్రయాణం చేయండి, అన్నీ సాధించండి ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే మొత్తం ఇప్పుడైతే డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కింద చూసి పెట్టాడు మొత్తం అయితే మనకి ఇల్లు లెక్క అయితే పెట్టినారు. చూసుకొచ్చా కదా, అనిపిస్తుందా లేదా చూడండి. ఇప్పుడే కొత్త బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. బ్రేక్ అది అనిపిస్తున్నాయి మనకి, రప్ప ఎత్తుకొని తినడం ఉంటుంది మనది. చూసుకున్నట్టయితే ఇది వచ్చి మ్యాప్ అనమాట ఫ్రెండ్స్. ఇట్లయితే మనం అయితే పైకి వెళ్తాం కొండ మీదకి. ఎంట్రన్స్లో అయితే మన బ్రదర్ అయితే స్వాగతిస్తున్నాడు అనమాట. చూసుకోవచ్చు మీరు. ఎండలా ఇప్పుడే కర్రగా ఉన్నా అంటే ఈ ఎండలు వెళ్తే ఇంకెంత కర్ర అవుతానే చెప్పాలి ఫ్రెండ్స్ మీరు. ఇక్కడ వచ్చేసి మనం ముక్తాదేవి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చెట్టు కింద అయితే చిన్న గుడి ఉందన్నమాట. ఆ గుడిలో అయితే దేవుని అయితే పెట్టారు. చూసుకోవచ్చు, ఇక్కడ చాలా బాగుందన్నమాట. ఫ్రెండ్స్ చల్లగా అవుతుంది కానీ ఓపిక అయితే లేదు. మనమైతే ఇంకా చాలా పైకి వెళ్తాం ఫ్రెండ్స్. మనకి గుడి వచ్చేసి పైన ఉంటుంది అనమాట. పైకి పోవడానికి అయితే ఒక 1 hour టైం అయితే పడుతుంది మనకి. చూసారా, ఈ టవల్ కూడా తడిచిపోయింది తుడుచుకొని. ఏం చేస్తాం ఇంక ఎండలో కాబట్టి వీడియో ఒకటిన్నాడు మా దాంట్లో. అసలు ఇంకా ముందుంది ముసలి పండుగ ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఈ మెట్లు అయితే చాలా డేంజర్ అయితే కనిపిస్తాయి అనమాట ఈ ఎండలో మాకైతే. ఈ మెట్లు ఎక్కి అయితే మేమైతే పైకి వెళ్ళడానికి అయితే తొందరగా అయితే మెట్లు ఎక్కి వెళ్తున్నాం అనమాట.
ఇప్పుడైతే దాదాపు మనం అయితే సగం వరకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం సైడ్కి ఒక 5 minutes రెస్ట్ తీసుకున్నాం అని చెప్పేసి అయితే కూర్చున్నాను అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం అయితే చాలా లోతుగా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఫుల్ నీరసం అయిపోయినా. మన ఫ్రెండ్ అయితే వీడియో తీస్తున్నాడు. ఇక్కడ నుంచి అయితే మనం చాలా పైకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మొత్తానికైతే పైన అయితే రీచ్ అయిపోయినాం. పైన మనకు ఒక షెడ్ లాంటిది అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే మనం కొద్దిగా విశ్రాంతి తీసుకొని అయితే గుడిలోకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత మేమైతే షర్బత్ అయితే తీసుకొని తాగుతా అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. అప్పుడే నేనైతే మెల్లగా నడుచుకుంటూ అయితే వచ్చాను. ఇంకా ఓపిక లేదు అసలు. వచ్చి డైరెక్ట్ ఇంకా కూర్చొని ప్లేస్ చూసుకొని అయితే నేనైతే కూర్చున్నా ఫ్రెండ్స్. ఇంకా నాకు ఏం వద్దని చెప్పేసి మొత్తం అయితే ఓపిక లేకుండా అయితే నడిపించేసినాడు మా ఫ్రెండ్ అయితే. చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ సైడ్కున్న చూడండి, సైడ్కున్న కొండ మీదకైతే వెళ్దామని చెప్పేసి నాకైతే దమ్ చేసినాడు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా చూసుకొని అయితే మెల్లగా అయితే వెళ్దామని చెప్పేసి అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట. మన వాసుబాయికి అయితే చెప్పులేవు అనమాట ఫ్రెండ్స్. అయితే ఇక కాలు కాలుతున్నాయని కాలు కడుక్కుంటుండు మనోడు. ఇక మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే గుడికి వెళ్ళాలి. ఇప్పుడైతే మనం గోదావరి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడైతే మనం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మెయిన్ విషయం ఏంటంటే గోదావరి వచ్చేసి నంది మూతిలకి అయితే రావడం జరుగుతుంది అనమాట. చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. ఇక్కడ పక్కనే వచ్చేసి మనకైతే శివలింగంతో అయితే ఉందన్నమాట. ఇక్కడైతే మనం దర్శనం చేయించుకొని అయితే మనమైతే పూజ ఇట చేయించుకున్నాం అనమాట. ఇక్కడ పూజ అయిపోగానే అయితే మనమైతే పక్కకైతే ఇంకొక గుడి ఉందన్నమాట. ఇక్కడైతే మనకు వచ్చేసి గౌతమ ఋషి అయితే మనకి ఇక్కడ చాలా ఏళ్ళుగా తపస్సు చేస్తూ ఉన్నాడు. అతని పాపాలు తొలగించుకోవడానికి అయితే నీళ్ళు కోసం అయితే మహాదేవుని ప్రార్థిస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఒక రోజు అయితే మహాదేవుడు ప్రత్యక్షమయ్యి నీకు నీ తపస్సుకి మెచ్చి నేను నీకు వరం ఇస్తున్నాను కోరుకో అనగా ఆ ఋషి వచ్చేసి నా పాపాలు కడుక్కోవడానికి నాకు గంగా జలనీయమని దేవుడిని అయితే కోరుకుంటాడు అనమాట ఫ్రెండ్స్. అప్పుడు దేవుడు అతని కోరికని నెరవేర్చి అయితే అక్కడైతే గంగా నదిని అయితే వదిలిపెట్టేసి వస్తాడు అనమాట. ఇక్కడైతే మనకి ఈ కొండల దగ్గర నుంచి మనం వేరే సైడ్ వెళ్తే అక్కడ మనకి జటాజూటన్ టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ విషయం ఏంటంటే దేవుడు అయితే ఎప్పుడైతే నీళ్ళైతే కిందకి వదిలిపెడతాడో ఆ నీళ్ళ ప్రభావం వల్ల భూమికి ఏం కావద్దని చెప్పేసి దేవుడు తన తలని చుట్టేసి గంగని దాంట్లో బంధిస్తాడు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే నేనైతే నడుచుకుంటూ అయితే కిందకి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం అయితే చాలా వ్యూ అయితే చాలా బాగుందన్నమాట సన్సెట్ టైము. ఇంకా టెంపుల్ అన్నీ క్లోజ్ చేస్తున్నారని చెప్పేసి తొందరగా అయితే మేమైతే దర్శనం చేసుకుని అయితే బయటపడ్డాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకైతే 5:30 తర్వాత అయితే టెంపుల్స్ అయితే క్లోజ్ అయిపోతాయి పైన. ఇక 5:30 నుంచి అయితే మేమైతే కిందకైతే నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చి అయితే ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే మనకైతే మొత్తం విలేజ్ మొత్తం అయితే కనిపిస్తుంది అనమాట కొండ మించెల్లి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మన బ్రహ్మ హిల్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా త్రింబకేశ్వర్ వెళ్ళినా నాసిక్ వెళ్ళినా సరే పక్క ఒకసారి అయితే మీరు బ్రహ్మగిరి హిల్స్ వెళ్ళాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. ఎందుకంటే అట్లా చూడాల్సిన ప్లేస్ అనమాట అదైతే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అనమాట. వర్షాకాలం వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మీరు అస్సలు నమ్మలేరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఒకటే వే ఉంటుంది అనమాట. ఆ వేలోకి వెళ్ళి రావాలా, ఇంకొక వేలోకి వెళ్ళాలా. పబ్లిక్ అయితే ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి అయితే మేమైతే మెల్లగా అయితే వెళ్తున్నాం. ఇంకా ఒక్కొక్క మెట్టు దిగుకుంటా మాకైతే చాలా ఇబ్బంది అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వాటర్ హీట్ అయితే పై ఎక్కుతున్న కొద్ది అయితే మనకి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. మీరు కిందనే ఏం చేసినా కిందనే క్యారీ చేసుకొని ఫుల్ యాక్టివ్ అలా అయితే పైకి రావాలి ఫ్రెండ్స్. అప్పుడైతేనే మీరు మంచిగా అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యూ అయితే అల్టిమేట్ ఉందన్నమాట. ఇక్కడ నేనైతే ఈ వీడియో అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే నాకైతే మంచిగా అనిపించింది కాబట్టి అయితే నేను త్రింబకేశ్వర్ వెళ్ళినప్పుడు అయితే నేను వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయినా ఫ్రెండ్స్. మీకు కూడా మీ బ్యాచ్తో అయితే వెళ్ళిపోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. కాకపోతే మెయిన్ విషయం ఏంటంటే ఎండలో అయితే వెళ్ళకండి. ఎండలో వెళ్తే మీకే ప్రాబ్లం. టైం వచ్చేసి 5:30 అవుతుంది అనమాట ఫ్రెండ్స్. మేమైతే తొందరగా అయితే దిగి అయితే మేమైతే నాసిక్ అయితే వెళ్ళాలన్నమాట. అయితే ఇప్పుడైతే మేము తొందరగా అయితే దిగేసి అయితే మేము బ్యాగుల దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్.
మొత్తానికైతే మన బ్యాగుల దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం షాప్ దగ్గర అయితే పెట్టినాం అనమాట. ఇక్కడ మనోడు వచ్చి ఆల్రెడీ కూర్చున్నాడు అక్కడ మన బ్యాగుల దగ్గర అయితే. మనం ఇప్పుడైతే పోయి బ్యాగ్ పికప్ చేసుకుని అయితే మనమైతే ఇంకా బయట అయితే ప్రయాణం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక జర్నీ వచ్చేసి మీకు చూపిస్తాను. ఇక్కడైతే మనకైతే కిందకి వచ్చేటప్పుడు అయితే మనకైతే మొత్తం కలర్ఫుల్ చెట్లతోనైతే గుడులు అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హనుమాన్ టెంపుల్ ఇటు ఒక రేపు కింద అయితే పెట్టి ఉంచారు. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కొలనులో వచ్చేసి గోదావరి వాటర్ అయితే నిండిపోయి ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఈ కొలనులోనే స్నానం అయితే చేస్తారనమాట. ఇక్కడైతే వేరే అయితే కొలను అయితే ఏమైతే లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడనే స్నానం చేస్తారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం నాసిక్లో ఉన్న మృత్యుంజయ్ ఆశ్రమంలో అయితే ఉన్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 5 ఋషులు అయితే ఇక్కడైతే మొత్తం డెవలప్ అయితే చేశారనమాట. ఇక్కడ మనకి లోపల శివుడు, రాముడు అన్ని గుళ్ళు అయితే చిన్న చిన్న గుళ్ళు అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం అయితే ఇది చారిటబుల్ ట్రస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే గ్లాసులు పెట్టి అయితే మొత్తం చాలా గ్రాండ్గా అయితే పెట్టారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళే గురువులు అనమాట. వాళ్ళు ఇక్కడనే ఉండి అయితే మొత్తం ధ్యానం తీసుకున్నారు. 5 ఋషులు మనకైతే రాముడిని శివుని అయితే బాగా ఆదరిస్తారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా ప్రవచనాలైనా చాలా మట్టుగా అయితే ప్రవచనాలు అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ప్లేస్లో అయితే మనం కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అయితే వీడియోలు ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే లేరనమాట. మధ్యాహ్నం చాలా ఫ్రీగా అయితే దర్శనం కూడా అయిపోయింది. మొత్తం లోపల గిట్ట చాలా నీట్గా ఉందన్నమాట ఫ్రెండ్స్. చాలా పీస్గా ఇట్లాంటివి మళ్ళా చేయడానికి ఇట్లా అదృష్టం ఉండాలని చెప్పేసి మేమైతే వేరే గుడికి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే లాస్ట్ ఒక ఫోటో దిగామని చెప్పేసి ఆగామన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనకి డౌన్లో అయితే వెళ్ళిపోతాం. ఇంకా మాకైతే స్టార్టింగ్లో అయితే సముద్ర మంత్రం విజువల్స్ అయితే మనకి పెట్టారనమాట ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మనం రాముడు